డీసీఓ మనోజ్ కుమార్ మా మీద సర్చార్జ్ జారీ చేసి అక్రమాలు అవినీతికి పాల్పడ్డామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అంజురెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గతంలో పనిచేసిన సీఈఓ పరమేష్ 2 కోట్లకు పైగా పాల్పడ్డ అవినీతి డబ్బులు రికవరీకై 3 రోజుల నుండి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. వారి యొక్క డిమాండ్ తగానికి అటాచ్ అయిన పాస్ సీఈఓ యొక్క అమ్మకపేట గ్రామ శివారులోని సర్వే నెంబర్ 46, 47 3 ఎకరాల 11 గుంటల భూమిని వేలంలో సొంతం చేసుకున్న ఏలేటి రాజారెడ్డికి రిజిస్ట్రేషన్ చేయించుటకు సంఘానికి అటాచ్ అయిన పాత సీఈఓ యొక్క వెంపేట్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 141లోనే 1.20 గుంటల భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ జడల రాజేశ్వర్ కమ్మర్పల్లిపై బదలాయించిన భూమి క్యాన్సిల్ చేసి తిరిగి సంఘానికి అయ్యేటట్లు అధికారులు చేసే వరకు ధర్నా చేశామన్నారు. సిరిపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రెసిడెంట్, నా పేరు బద్దమంజరెడ్డి. గతంలో పనిచేసిన సీఈఓగా పనిచేసినటువంటి కొత్తకొండ పరమేష్ ఈ సొసైటీలో 2,15,00,000 అవినీతికి పాల్పడితే డీసీఓ దగ్గరికి పోయి దానికి సంబంధించిన అతని ఆస్తులపైన కండిషనల్ అటాచ్మెంట్ మరియు సర్చార్జ్ ఆర్డర్లు తీసుకోవడం జరిగింది. అది 2021లో మనం తీసుకోవడం జరిగింది. అయితే ఆ ఆస్తులు వేంపేటకు సంబంధించిన ఫంక్షనల్ ముందట 2 కోట్ల విలువైన ఆస్తి. అది అక్రమంగా వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాన్ని క్యాన్సిల్ చేయమని ఎంఆర్ఓ గారికి, డీసీఓ గారికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఇంతవరకు క్యాన్సిల్ కాలేదు. దాన్ని తిరిగి సంఘంకు చేసేంత వరకు, అదేవిధంగా అమ్మక్కపేటలోని 3 ఎకరాల 11 గుంటలు వ్యవసాయ భూమి వేలం వేయడం జరిగింది. బ్యాంకు వాళ్ళు అన్ని డాక్యుమెంట్లు ఇచ్చారు, డీసీసీ బ్యాంకు వాళ్ళు. కానీ ఎంఆర్ఓ ఆఫీసులో ఇంతవరకు రిజిస్ట్రేషన్ కావడం లేదు. అది కొనుగోలు చేసిన వ్యక్తి 60 లక్షలు కూడా బ్యాంకులో డిపాజిట్ చేసిండు. ఇప్పుడు ఆ రైతు సంఘం మీదకి వచ్చి లొల్లి పెడుతుండు. డిపాజిటర్లు కూడా లొల్లి పెడుతున్నారు డిపాజిట్ కావాలని. మేము ఎన్నిసార్లు డీసీఓకు ఇదివరకు రామానుజాచార్యులు ఉండే, తర్వాత సత్యనారాయణ సార్ ఉన్నారు, ఇప్పుడు ఈ మనోజ్ సార్ కూడా మేము తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు దీక్ష మేము 20/9/2024 రోజున మా పాలకవర్గం 12 మంది సభ్యులము నేను తీర్మానం చేసుకొని తేదీ 5/10/2024 నుంచి 11/5/2024 వరకు ఈ నిరాహార దీక్ష చేపట్టడానికి మా మినిట్స్లో తీర్మానం చేసుకోవడం జరిగింది. అది తెలుసుకున్న డీసీఓ మా మీద కక్ష సాధింపు చర్యగా ఈరోజు మాకు నిన్న కొంతమందికి ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. సర్చాదారు నోటీసులు ఇచ్చి మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. పాత సీఈఓ దగ్గర డబ్బులు తీసుకొని పాత సీఈఓనే మాకు మొన్ననే నోటీసులు వచ్చినాయని ఊళ్ళో ప్రచారం కూడా చేయడం జరిగింది. అందుకోసమే ఈ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్లు చేసేంత వరకు, ప్లస్ ఆ స్వల్పకాలిక రుణములు, దీర్ఘకాలిక రుణములు, రైతులు తీసుకున్న రుణములు కూడా అంతకుముందున్న సీఈఓ రసీదులు రైతుల దగ్గర ఉన్నాయి, బ్యాంకులనేమో పైసలు జమ చేయదు. అట్టి వాటికి కూడా సర్చార్జ్ చేయమని చెప్పినాము, దాన్ని కూడా పట్టించుకోలేదు అధికారులు. ఇంకా 2,15,00,000 కాదు, ఇంకొక ₹1,00,00,000 దాకా ఉన్నది. అవన్నీ మీరు ఎంక్వైరీ చేసి పూర్తిగా చేయమని చెప్తే ఈ రకంగా మా మీద కక్ష సాధింపు చర్యలు, పాలకవర్గాన్ని బెదిరించే చర్యలు చేపట్టినారు.